నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 22, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:12. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ నవమి. నవమి తిథి ఫిబ్రవరి 21 శుక్రవారం ఉదయం 8:21 నుండి ఫిబ్రవరి 22 శనివారం ఉదయం 9:38 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఫిబ్రవరి 22 శనివారం మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి శనివారం సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం హర్షణ ఉదయం 11:55 వరకు. తదుపరి వజ్ర కరణం గర మధ్యాహ్నం 1:22 వరకు. తదుపరి వణిజ రాత్రి 1:46 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:55 నుండి రాత్రి 12:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి ఉదయం 8:05 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 6:53 నుండి ఉదయం 8:19 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవార్త 5:06 నుండి ఉదయం 5:54 వరకు. అమృత గడియలు తెల్లవార్త 5:04 నుండి ఉదయం 6:46 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న దుష్ట చతుష్టయము అని ఎవరిని అంటారు, ఎవరెవరు వాళ్ళ పేర్లు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. భారతానికి సంబంధించే కాకుండా ఇంక ఏ ప్రశ్నలైనా మీరు తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న దుశ్శాసనుడిని సంహరించిన వాడు ఎవరు? ఆప్షన్ సి భీముడు అండి. అందరూ చెప్పారు, ఎక్కువ మంది, అది కూడా అందరూ కరెక్ట్గా భీముడే చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు ప్రపంచ స్కౌట్స్ దినోత్సవం అండి. ఈరోజు కవలల దినోత్సవం కూడా. మన ఛానల్లో ఎవరైనా కవలలు ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రపంచ ఆలోచనల దినోత్సవం మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మరియు షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు అండి, వాళ్ళ వర్ధంతి. మరియు కోడి రామకృష్ణ గారి దర్శకుడు కోడి రామకృష్ణ గారి వర్ధంతి కూడా ఈరోజు. మరియు అమెరికా ప్రెసిడెంట్, పాత ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ మరియు నందమూరి తారక రత్న నటుడు వాళ్ళ జయంతి ఈరోజు. అదేవిధంగా దర్శకుడు తేజ ఆయన పుట్టినరోజు. మన ఛానల్ తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని
బ్రిటిష్ ప్రభుత్వం 1847లో ఇదే రోజు ఉరి తీశారండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. షడ్రుచులు బై కిరణ్. ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు వివాహాలు చేయడానికి, గోధుమ రాయి వేయడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, బంగారం కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, మరియు గర్భాధానం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. ఈరోజు షాపులు ఓపెనింగ్ చేయడానికి, షాపులకి అడ్వాన్స్లు ఇవ్వడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేయాలన్నా లేదా అడ్వాన్స్లు ఇచ్చుకోవాలన్నా మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా ఈరోజు మంచిది. మరియు ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేయడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా మంచిది. స్లాబులు వేయడానికి, బోర్లు తీయడానికి, అదేవిధంగా హోమాలు, యాగాలు చేయడానికి కూడా మంచిదండి. మరియు అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.